ఆలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికితే ఆలూరు గడ్డపై టీడీపీ జనసేన జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణం అన్నారు. సమిష్టిగా పనిచేసి ఈ అరాచక పాలనకు స్వస్తి పలకాలని, ప్రతి ఒక్క కార్యకర్త గెలిపే ధ్యేయంగా కృషి చేయాలని వారు కోరారు. అలాగే మనం కూడా ఇప్పుడు ఆహ్వానించి ఇక్కడ చర్చ ఏం జరిగిందంటే ఆలూరు ప్రాంతాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, అభివృద్ధి చేయాలంటే మనం గెలవాలంటే గ్రూపులన్నీ పక్కన పెట్టి మనం ఇక్కడ పోరాడి రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఈరోజు రాష్ట్రం అధోగతి పెట్టింది. మరి రాష్ట్ర శ్రేయస్సు కోసం అన్ని నియోజకవర్గాల్లో గెలవాలంటే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పొత్తు కుదుర్చుకున్నారు. కాబట్టి ఇద్దరు జత కలిసి వెళ్ళి జెండా ఎగరేయాలని ముఖ్యంగా అయిన తర్వాత మన ఆలూరు నియోజకవర్గానికి గత 2019 నుంచి ఇప్పటిదాకా ఏమి అభివృద్ధి కాలే. అలా చూసుకుంటే వేదవతి ప్రాజెక్టు గత ప్రభుత్వం మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కానీ దాన్ని ఎక్కడ ఉంగడి ఎక్కడ అన్నట్టు ఉంది. అది కానీ మనకి ఇక్కడ వేదవతి ప్రాజెక్టు కన్నా జరిగితే అఫీషియల్గా 86,000 ఎకరాలు, అన్అఫీషియల్ ఒక 40,000 ఎకరాలు, దాదాపు 1,20,000 ఎకరాలకి నీళ్లు పడతాయి. అదేవిధంగా నగర డోనర్ రిజర్వ్, అదేవిధంగా మరి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ, ఇవన్నీ కూడా ఇరిగేషన్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. వలసలు అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఇవన్నీ మనం సాధించుకోవాలంటే ఈరోజు మన తోడు జనసేన ఉన్నారు, మనకు వాళ్ళ తోడు, వాళ్ళు మన తోడు, అందరూ కలిసి జెండా ఎగరేయాలని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుండి కానీ నియోజకవర్గానికి ఏమైనా ఒరిగిందా? ₹1 ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారా? చాలా వరకు రోడ్లు అట్లే పడిపోయినాయి. చెప్పండి, వలసలు ఎంత ఆపగలిగారు? ఎలాంటి పరిశ్రమలు ఏమైనా పెట్టగలరు? యువతకి ఏమైనా కలిగించారా? జాబ్ క్యాలెండర్ అన్నారు, చెప్పారు, ఏది చేయగలగలేదు. సో ఇవన్నీ ప్రతి సమస్యని ముందుకు తీసుకెళ్ళగలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు వాళ్ళ సంపాదన అంతా ఓన్లీ మన మద్యం దాని మీదే ఉండిపోయింది. వాళ్ళ ఆలోచన సంపాదన అంతా మద్యం ఎలా బళ్ళారి కర్ణాటక నుండి ఇక్కడికి ఎక్కడ తీసుకురావాలి, ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే మీరు సర్పంచ్కి నిధులు రావడం లేదు. ఈరోజు అడగండి, నిజంగా ఎన్ని నిధులు వదిలినారు గ్రామ పంచాయతీలో? కనీసం మురికాలంలో పూడికి తీయగలిగారు. అడగండి మురికాలం. సో ఇలాంటి ప్రతి సమస్యల మీద ఈరోజు మేము కలిసి ప్రయత్నిస్తాం. ఇక్కడ వర్గాలు అనేది లేదు. ఇక్కడ ఎంత తెలుగుదేశం నాయకులు ఉంటే అందరితో కలుస్తాం. ఒక జనసేన పార్టీగా మాకు బలాన్ని పెంచుకుంటూ, కొత్త ఆలోచన ముందు పెడుతూ, అనుభవాన్ని తీసుకుంటూ కలిసికట్టుగా 2024లో జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో జెండా ఎగరాలి. అసెంబ్లీలో మన గొంతు వినపడాలి. మన ఆడబిడ్డల కడుపు కోత అసెంబ్లీ వినిపించే విధంగా కలిసికట్టుగా ప్రయత్నించాలని కోరుతూ సెలవు.